షుగరు బీపీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ 9 నెలలు నిండిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఏమేమి రిస్క్స్ ఉంటాయి? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూరు. షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ బీపీ ఉన్న పేషెంట్స్ కానీ 9 నెలలు నిండే కొద్దీ వీళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటామండి. ఈ రెండు చాలా ఖచ్చితంగా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. షుగర్ కానీ కంట్రోల్లో లేకపోతే బేబీ సడన్గా పొట్ట లోపల చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని ఇంట్రా యూటరైన్ డెత్ అని పిలుస్తామన్నమాట. అలాగే ఉమ్ము నీరు కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది వీళ్ళల్లో. నెక్స్ట్ వచ్చేసి బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు బేబీ IUGR అంటే ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిటార్డేషన్, పెరుగుదల సరిగ్గా ఉండదు పొట్టలో ఉన్న బేబీది. ఇంకొకటి ఏమన్నానంటే తల్లికి సడన్గా కళ్ళు మసకబారడము, చూపు పోవడము వీళ్ళకి, అలాగే వాయి రావడము, కంటిన్యూస్గా ఫిట్స్ త్రో చేయటము, ఇవన్నీ ఉంటాయండి బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు. అలానే కాకుండా ఈ బీపీ ఎక్కువగా ఉన్న పేషెంట్స్లో సడన్గా ఉమ్మునీరు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సడన్గా ఈరోజు వచ్చినప్పుడు బాగుంటుంది, నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఉమ్మిడి తగ్గిపోయి ఉంటుందన్నమాట. వాళ్ళకు చూస్తే బీపీ కంట్రోల్లో ఉండదు, హై బీపీ ఉంటుంది వాళ్ళకు. సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా నెలలు నిండే కొద్దీ బీపీ షుగర్ ఏదన్నా వాళ్ళకు ముందు డయాగ్నోస్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని వాటిని కంట్రోల్లో ఉండేటట్లు చూసుకోవాలండి. థ్యాంక్ యూ.